హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ సుమశ్రీ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మచిలీపట్నంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గుడికి వెళ్ళామండి. మేము మా తమ్ముడు స్వామి విడుములు అక్కడ జరిగాయన్నమాట. అప్పుడు తీసాను ఈ వీడియో. ఇది గుడికి ఎంట్రన్స్. కోనే సెంటర్కి బ్యాక్ సైడ్ ఉంటుందండి గుడి. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వెళ్ళండి, చాలా బాగుంటుంది గుడి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట గుడికి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఎవరిని అడిగినా చెప్తారు. గుడి అయితే చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళండి ఎవరన్నా. ఇదిగోండి, ఇలా వెళ్ళంగానే ఎంట్రన్స్ ధ్వజస్తంభం పక్కన కళ్యాణ మండపం, ఇటువైపు నవగ్రహాలు కూడా ఉంటాయండి. నేను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని కొంత మాత్రమే తీశాను వీడియో. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ వచ్చి శివాలయం అండి. ఈ గుడి అంతా కూడా ధ్వజస్తంభం ఎదురుగుండాలి. ఇటువైపు నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉంటాయన్నమాట. చుట్టూ ఉంటాయండి. నేను ఫ్రంట్ వైపే తీశాను, చుట్టూ తీయలేదు. ఇదిగోండి, ఇది నాగేంద్ర స్వామి విగ్రహాలు. ఇటువైపు అమ్మవారి గుడి ఉంటుందండి, చిన్నది. ఆ గుడిలో అమ్మవారి ఫోటోలు ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇది శివాలయం. ఇందాక చెప్పాను కదా, లోపలికి అయితే నీటిని వీడియో తీయలేదండి. ఎంట్రన్స్ లేదు, చాలా చోట్ల వీడియోకి వెళ్ళలేదు కదా, అందుకని. ఇది వచ్చి అయ్యప్ప స్వామి టెంపుల్. స్వాములందరికీ వంట చేస్తున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా కూర్చున్నారు, చూసారు అక్కడ. ఇది రాఘవేంద్ర స్వామి ఆలయం అండి. ఎక్కడా కూడా నేను గుళ్ళోకి వెళ్ళి వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా చోట్ల లోపలికి వీడియోస్ ఎలా ఉండట్లేదు కదా ఇప్పుడు ఈ మధ్యన, అందుకని తీయలేదన్నమాట. ఓన్లీ బయట నుంచి మాత్రమే తీశానండి. ఇదిగోండి, ఇది రాఘవేంద్ర స్వామి ఆలయం. శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి బృందావనం అని ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇది శివుడిదండి, 108 అడుగుల విగ్రహం. ఇక్కడ చుట్టూ శివలింగాలు ఉంటాయండి. ఏ ఊరుకు సంబంధించిన శివలింగం దగ్గర ఆ పేరు ఉంటుంది. ఇక్కడ చూసారా, శ్రీ కేదారేశ్వర స్వామి, శ్రీ కృష్ణేశ్వర స్వామి మహారాష్ట్ర, శ్రీ త్రయంబకేశ్వర స్వామి మహారాష్ట్ర, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఉత్తరప్రదేశ్, శ్రీ నాగేశ్వర స్వామి గుజరాత్, శ్రీ రామలింగేశ్వర స్వామి తమిళనాడు రామేశ్వరం, శ్రీ భీమశంకర స్వామి మహారాష్ట్ర, అలా శ్రీ వైద్యనాథేశ్వర స్వామి మహారాష్ట్ర, శ్రీ ఓంకారేశ్వర స్వామి మధ్యప్రదేశ్. ఇలా ప్రతి ఒక్క శివలింగం దగ్గర పేర్లు ఉన్నాయండి. శ్రీ మహాకాళేశ్వర స్వామి మధ్యప్రదేశ్, శ్రీ మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం, శ్రీ సోమనాథేశ్వర స్వామి గుజరాత్, ఇలా చుట్టూ ఉన్నాయండి. పైన వచ్చి శివయ్య తండ్రి విగ్రహం ఉంది. ఇది ఆ విగ్రహం ముందు వైపు. ఇప్పుడు ఇందాక మీకు గుడికి ముందు వైపు చూపించాను కదండి, ఇదంతా కూడా గుడికి వెనక వైపు ఉంటుంది. ఇదంతా పక్కన అన్నమాట. చూసారా ఎంత విశాలంగా ఉందో గుడి. గుడి అయితే చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంది.